నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో లభించిన బ్లాక్ బాక్స్ విశ్లేషణ ప్రారంభించిన దర్యాప్తు బృందాలు. అహ్మదాబాద్ ఘటన దృష్ట్యా డీజీసీఏ కీలక నిర్ణయం. బోయింగ్ 787 విమానాల్లో భద్రతా తనిఖీలు చేపట్టాలని ఆదేశం. విమాన ప్రమాద స్థలిని పరిశీలించిన ప్రధాని మోదీ. బాధితులకు పరామర్శ, తర్వాత ఉన్నత స్థాయి సమీక్ష. సివిల్ ఆసుపత్రిలో కొనసాగుతున్న డీఎన్ఏ పరీక్షలు. ప్రక్రియ పూర్తి చేసేందుకు 72 గంటలు పట్టే అవకాశం. ఇరాన్ అణు కేంద్రాలపై 200 విమానాలతో ఇజ్రాయెల్ దాడులు. 2 ఇరానియన్ అగ్రశ్రేణి మిలిటరీ సహా కీలక వ్యక్తులు మృతి. అర్హులందరికీ తల్లికి వందనం లబ్ధి వస్తుందన్న లోకేష్. ఇన్యాక్టివ్ ఖాతాదారుల్ని అప్రమత్తం చేశామని వెల్లడి. ప్రభుత్వ కాంప్లెక్స్ పరిధిలోని 1450 ఎకరాల్లో మౌలిక వసతులు. 1052 కోట్లతో టెండర్లు పిలవడానికి సిఆర్డీఏ ఆమోదం. అహ్మదాబాద్లో ఘోర ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానానికి సంబంధించి అత్యంత కీలకమైన బ్లాక్ బాక్స్ లభ్యమైంది. బీజే మెడికల్ కళాశాల హాస్టల్ భవనంపై దీన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో వెల్లడించింది. ప్రమాద ఘటనపై ముమ్మర దర్యాప్తు జరుగుతోందని పేర్కొంది. గుజరాత్ ప్రభుత్వానికి చెందిన 40 మంది సిబ్బంది బ్లాక్ బాక్స్ను వెలికి తీసేందుకు సాయపడినట్లు తెలిసింది. ఘటనా స్థలాన్ని జాతీయ దర్యాప్తు సంస్థ ఫోరెన్సిక్ బృందాలు పరిశీలించాయి. విమాన ప్రమాదానికి కారణాలు తెలుసుకోవడంలో కీలకమైన బ్లాక్ బాక్స్ ఘటనా స్థలంలో దొరికింది. 27 గంటలుగా తీవ్రంగా గాలిస్తుండగా బీజే మెడికల్ కళాశాల భవనంపై బ్లాక్ బాక్స్ లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ పరిధిలోని ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఏఐబి అధికారులు బ్లాక్ బాక్స్ను గుర్తించారు. బ్లాక్ బాక్స్ను వెతికేందుకు గుజరాత్కు చెందిన 40 మంది సిబ్బంది వారికి సాయం చేశారు. బ్లాక్ బాక్స్ను విశ్లేషిస్తే ప్రమాద కారణాలపై కీలక సమాచారం తెలిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. బ్లాక్ బాక్స్ అని పేరు ఉన్నప్పటికీ అది నారింజ రంగులో ఉంటుంది. నీటి అడుగున భారీ శిథిలాల్లో సులభంగా గుర్తించేందుకు నారింజ రంగులో బ్లాక్ బాక్స్ను రూపొందిస్తారు. బ్లాక్ బాక్స్లను ఉక్కు, టైటానియం వంటి అత్యంత మన్నికైన పదార్థాలతో తయారు చేస్తారు. ప్రతి కమర్షియల్ విమానంలో 2 బ్లాక్ బాక్సులుంటాయి. అందులో ఒకటి ఫ్లైట్ డేటాను రికార్డు చేయగా మరొకటి కాక్పిట్ వాయిస్ రికార్డుకు ఉపయోగపడుతుంది. విమానాలకు ఏదైనా ముప్పు వాటిల్లినప్పుడు, అందులోని ప్రయాణికుల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నప్పుడు పైలట్ మేడే అంటూ సందేశాన్ని పంపుతారు. అది కాక్పిట్లో రికార్డ్ అవుతుంది. ఈ సమయంలో వారు మాట్లాడుకున్న విషయాలన్నీ అందులో రికార్డ్ అవుతాయి. ప్రమాదాలు జరిగినప్పుడు బ్లాక్ బాక్స్లోని డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డును డీకోడ్ చేస్తారు. దీంతో ప్రమాదానికి గల కారణాలు తెలుస్తాయి. డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్నే బ్లాక్ బాక్స్ అంటారని అధికారులు స్పష్టం చేశారు. బ్లాక్ బాక్స్లో విమాన వేగం, ప్రయాణిస్తున్న ఎత్తు, ఇంజిన్ పనితీరు, కాక్పిట్ ఆడియో వంటి కీలకమైన సమాచారం ఉంటుంది. పైలట్లు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ మధ్య కమ్యూనికేషన్లు కూడా ఇందులో ఉంటాయి. ఇది తీవ్రమైన ఉష్ణోగ్రతలతో పాటు నీటి ప్రభావాన్ని తట్టుకునేలా నిర్మిస్తారు. విపత్కర పరిస్థితుల్లో కూడా కీలకమైన డేటా ధ్వంసం కాకుండా కాపాడుతుంది. అహ్మదాబాద్ విమాన ప్రమాదం నేపథ్యంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డీజీసీఏ కీలక ఆదేశాలు జారీ చేసింది. అన్ని బోయింగ్ 787 డ్రీమ్ లైన్ శ్రేణి విమానాల్లో భద్రతా తనిఖీలు చేపట్టాలని ఆదేశించింది. తనిఖీ చేయాల్సిన అంశాలను వివరిస్తూ ఎయిర్ ఇండియాకు పలు సూచనలు చేసింది. అనంతరం తమకు నివేదిక అందజేయాలని స్పష్టం చేసింది. బోయింగ్ 787 8 శ్రేణి విమానాల భద్రతపై అనేక అనుమానాలు తలెత్తుతున్న వేళ డీజీసీఏ ఈ నిర్ణయం తీసుకుంది. అహ్మదాబాద్లో నిన్న ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన ప్రదేశాన్ని ప్రధాని మోదీ పరిశీలించారు. ఘటనా స్థలం మొత్తం కలియదిరిగిన ప్రధాని అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఆ తర్వాత ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించడంతో పాటు అధికారులకు పలు సూచనలు చేశారు. సమీక్ష అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ప్రధాని మోదీ పరామర్శించారు.
అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కూలిన ప్రదేశానికి ప్రధాని నరేంద్ర మోదీ వెళ్లారు. ఈ ఉదయం అహ్మదాబాద్ చేరుకున్న ప్రధాని మోదీ విమానాశ్రయం నుంచి నేరుగా ఘటనా స్థలానికి వెళ్లారు. అధికారులతో కలిసి ఆ ప్రాంతమంతా కలియ తిరిగారు. వైద్య కళాశాల సముదాయాన్ని కూడా పరిశీలించారు. దుర్ఘటనకు దారితీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన తర్వాత ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. విమానాశ్రయానికి సమీపంలోని కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో గుజరాత్ ప్రభుత్వ అధికారులు, విమానయాన శాఖ అధికారులు పాల్గొన్నారు. దుర్ఘటన తర్వాత తీసుకున్న అనేక చర్యలను ప్రధాని మోదీకి వారు వివరించారు. ఈ సందర్భంగా ప్రధాని పలు సూచనలు చేశారు. ఉన్నత స్థాయి సమీక్ష తర్వాత ప్రధాని మోదీ అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. సివిల్ ఆసుపత్రి సి వార్డుకు వెళ్లిన ప్రధాని అక్కడ చికిత్స పొందుతున్న 25 మందిని పరామర్శించారు. ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ఏకైక ప్రయాణికుడు ఎన్ఆర్ఐ విశ్వాస్ కుమార్ రమేష్ తో ప్రధాని మాట్లాడారు. దుర్ఘటనకు దారితీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత ఆసుపత్రి వైద్యులతో మాట్లాడిన ప్రధాని క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వారికి సూచించారు. ప్రధాని మోదీ వెంట కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ఉన్నారు. అనంతరం ఈ ప్రమాదంలో మృతి చెందిన గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కుటుంబ సభ్యులను ప్రధాని మోదీ పరామర్శించారు. ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటించారు. విమాన ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన ఫోటోలను ప్రధాని మోదీ ఎక్స్ ద్వారా పంచుకున్నారు. అహ్మదాబాద్ విమాన ప్రమాద వార్త విని దేశమంతా దిగ్భ్రాంతికి గురైనట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు. అంతమంది ప్రాణాలు కోల్పోయిన ఘటన మాటలకు అందని విషాదమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. బాధిత కుటుంబాల బాధను అర్థం చేసుకోగలనన్న ప్రధాని ఆప్తులను కోల్పోయిన వేదన దీర్ఘకాలం ఉంటుందని పేర్కొన్నారు. అహ్మదాబాద్లో విమానం కూలిన దుర్ఘటనలో మృతుల గుర్తింపు కోసం DNA పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు సివిల్ ఆసుపత్రుల్లో మృతుల కుటుంబీకుల నుంచి రక్త నమూనాలు సేకరిస్తున్నామని అహ్మదాబాద్ ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి ధనుంజయ్ ద్వివేది వెల్లడించారు. DNA ప్రక్రియ పూర్తి చేసిన మృతదేహాలను బంధువులకు అప్పగిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 6 మృతదేహాల ముఖాలను గుర్తించి వారి కుటుంబాలకు అప్పగించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ప్రస్తుతం 215 మంది బాధిత కుటుంబాలు తమను సంప్రదించారని, వారి నుంచి DNA నమూనాలు సేకరిస్తున్నట్లు చిరాగ్ పోలీస్ అధికారి గోసాయి వివరించారు. DNA ప్రక్రియ పూర్తి చేసేందుకు దాదాపు 72 గంటల సమయం పడుతుందన్న ఆయన, మృతదేహాలను గుర్తించాక శవ పరీక్షలు నిర్వహించిన తర్వాత కుటుంబాలకు అప్పగిస్తామని చెప్పారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు తెలిపారు. నిన్న అహ్మదాబాద్ సమీపంలోని వైద్య కళాశాల వద్ద విమానం కుప్పకూలిన వెంటనే భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి విమానంలోని ప్రయాణికుల మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ నేపథ్యంలో మృతదేహాలను గుర్తించడం కోసం బాధిత కుటుంబీకుల నుంచి DNA నమూనాలు సేకరిస్తున్నారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృత్యుంజయుడిగా నిలిచిన ఏకైక వ్యక్తి విశ్వాస్ కుమార్ ఈ ఘటన దర్యాప్తులో కీలకంగా మారారు. పెను ప్రమాదాన్ని ఎదుర్కొన్న ఆయన శారీరకంగా స్వల్ప గాయాలతో బయటపడినప్పటికీ మానసికంగా ఆందోళన స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అహ్మదాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విశ్వాస్ పూర్తిగా కోలుకున్న తర్వాత ప్రమాద వివరాలు తెలియజేసే అవకాశం ఉంది. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన ఒకే ఒక్క ప్రయాణికుడు విశ్వాస్ కుమార్ రమేష్ యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేశాడు. ప్రమాదంలో విమాన సిబ్బంది, ప్రయాణికులంతా కలిసి 242 మంది ఉండగా విశ్వాస్ కుమార్ మాత్రమే ప్రాణాలతో మిగిలారు. ప్రమాదం జరిగిన కొద్దిసేపటి తర్వాత ఆ ప్రాంతం నుంచి స్వల్ప గాయాలతో నడుచుకుంటూ వచ్చి అక్కడి వారిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. తర్వాత అతన్ని అహ్మదాబాద్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బ్రిటిష్ దేశస్థుడైన 40 ఏళ్ల విశ్వాస్ తన కుటుంబాన్ని చూసేందుకు కొద్ది రోజుల క్రితం భారత్ వచ్చాడు. తన సోదరుడు అజయ్ కుమార్ రమేష్ తో కలిసి బ్రిటన్ తిరిగి వెళ్తుండగా వారు వెళ్తోన్న విమానం ప్రమాదానికి గురైంది. టేకాఫ్ అయిన 30 సెకండ్ల తర్వాత పెద్ద శబ్దం రావడంతో విమానం కూలిపోయిందంటూ ఛాతీ, కళ్లు, కాళ్లపై గాయాలతో అహ్మదాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విశ్వాస్ తెలిపారు. విశ్వాస్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని, కొద్ది రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు చెప్పారు.
ప్రమాదం తర్వాత స్పృహ కోల్పోయిన విశ్వాస్ కొద్దిసేపటి తర్వాత లేచి చూసేసరికి చుట్టూ మృతదేహాలున్నాయని, విమాన శకలాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయని చెప్పారు. భయంతో అక్కడి నుంచి పరుగులు పెట్టినట్లు విశ్వాస్ మీడియాకు వివరించారు. 20 ఏళ్లుగా భార్య బిడ్డలతో లండన్లో ఉంటున్నానని తెలిపారు. ప్రమాద సమయంలో తన సోదరుడు వేరే వరుసలో కూర్చున్నాడని, ఆయన ఆచూకీ తెలియడం లేదంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. What was the situation yesterday? Can you describe for us, please? I can't explain. Everything happened in my eye. I can't. How did you manage to escape? I just Did you pull the emergency doors? no. Emergency door is broken. Yeah. My seat is broken. Yeah. Then I see the pace little bit. Yeah. Then I will try to come out. Okay. Yeah, that's why. So, did the aircraft catch fire before you came out? Yes. Okay. Little bit fire. After me, I'm out. Then blast. So, did anybody help you, or you after that you came out on your own? How did you jump from the aircraft? I'm not jumping. Okay. I just walk out. Okay. Then ambulance coming in. What did Prime Minister tell you? What was the conversation? He's just asking me everything is okay. That's it. You're feeling better now. Yes. And where your family? Where's your family? Are you people? Is in London. Yes. Me and my brother staying in India last 8-9 months. And yesterday I was going to back to London. It happened everything in there. How do you feel that you have survived this kind of? I can't explain. It's miracle everything. ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానంలో విశ్వాస్ కుమార్ సీట్ నెంబర్ 11A వెనుక వరుసలోనే గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూర్చున్నారు. ఆయన సహా 241 మంది ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. విమాన ప్రమాదానికి సంబంధించిన దర్యాప్తులో విశ్వాస్ కుమార్ వాంగ్మూలం కీలకం కానుంది. విమాన ప్రమాద స్థలాన్ని పరిశీలించిన తర్వాత ప్రధాని మోదీ అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి వెళ్లి అక్కడ చికిత్స పొందుతున్న క్షతగాత్రులతో పాటు విశ్వాస్ కుమార్ను పరామర్శించారు. ప్రమాదం ఎలా జరిగింది, ప్రాణాలతో ఎలా బయటపడ్డారనే విషయాలని ప్రధాని ఆరా తీసినట్లు తెలిసింది. క్షతగాత్రులందరికీ మెరుగైన వైద్యం అందించాలని ప్రధాని మోదీ అక్కడి వైద్యులకు సూచించారు. అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కూలిన తర్వాత 1000 డిగ్రీల ఉష్ణోగ్రతతో మంటలు చెలరేగినట్లు అధికారులు వెల్లడించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అధిక ఉష్ణోగ్రత సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలిగించిందని తెలిపారు. ఆ ప్రదేశంలో పలు పక్షులు, శునకాలు కాలి బూడిదయ్యాయని, ఎటు చూసినా శిథిలాలే కనిపించాయని వివరించారు. ఆ శిథిలాల కింద తీవ్రంగా కాలిపోయిన ప్రయాణికులను గుర్తించడం పెను సవాల్గా మారిందని చెప్పారు. గతంలో ఎన్నో సహాయక చర్యలు చేపట్టామని, కానీ ఇలాంటి విపత్తును ముందెన్నడూ చూడలేదని ఎస్డీఆర్ఎఫ్ అధికారి ఒకరు ఆ భయానక దృశ్యాలను గుర్తు చేసుకున్నారు. అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి సంబంధించి మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన తర్వాత ఘటనా స్థలంలో 1000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో మంటలు చెలరేగినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో సహాయ చర్యలు అత్యంత క్లిష్టంగా మారినట్లు పేర్కొన్నారు. ప్రమాదం గురించి సమాచారం రాగానే వెంటనే తమ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నట్లు ఎస్డీఆర్ఎఫ్ అధికారి ఒకరు తెలిపారు. అంతకుముందే మెడికల్ కాలేజీ హాస్టల్ శిథిలాల కింద చిక్కుకున్న కొంతమందిని స్థానికులు కాపాడారన్న ఆయన మంటలు పూర్తిగా వ్యాపించడంతో పరిస్థితి చేయి దాటిపోయిందని వివరించారు. గతంలో ఎన్నో సహాయ చర్యలు చేపట్టామని, కానీ ఇలాంటి విపత్తును ముందెన్నడూ చూడలేదని పేర్కొన్నారు. విమానంలో 1.25 లక్షల లీటర్ల ఇంధనం ఉందని, ఇంధన ట్యాంకు పేలిపోవడంతో అగ్నిగోళం ఏర్పడిందని ఆ అధికారి పేర్కొన్నారు. పేలుడు దాటికి క్షణాల వ్యవధిలోనే ఘటనా స్థలంలో ఉష్ణోగ్రత 1000 డిగ్రీల సెల్సియస్ కు పెరిగిందని చెప్పారు. ఈ క్రమంలో విమానంలో ఉన్న ప్రయాణికులకు బయటపడే అవకాశం లేకుండా పోయిందన్నారు. తాము పీపీఈ కిట్లు వేసుకుని ఘటనా స్థలానికి చేరుకున్న వేడి తీవ్రత చాలా ఎక్కువగా ఉండడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలిగిందని వివరించారు. ఆ ప్రదేశంలో అధిక ఉష్ణోగ్రతకు పలు పక్షులు, శునకాలు కాలి బూడిదయ్యాయన్న ఆయన ఆ సమయంలో ఎటు చూసినా శిథిలాలే కనిపించాయన్నారు. ఆ శిథిలాల కింద తీవ్రంగా కాలిపోయిన ప్రయాణికులను గుర్తించడం సవాల్గా మారిందని ఎస్డీఆర్ఎఫ్ అధికారి ఆ భయానక దృశ్యాలను గుర్తు చేసుకున్నారు. మధ్యప్రాచ్యంలో మళ్లీ యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్ అణుకేంద్రమే లక్ష్యంగా ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున దాడులు చేసింది. 100 టార్గెట్లపై 200 యుద్ధ విమానాలతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో ఇరాన్కు చెందిన 2 అగ్రశ్రేణి మిలిటరీ ఉన్నతాధికారులు, ఇతర అధికారులు, శాస్త్రవేత్తలు మృతి చెందారు. దీంతో మధ్యప్రాచ్యంలో బద్ధశత్రువులైన ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పూర్తిస్థాయి యుద్ధం జరిగే అవకాశాలు పెరిగాయి. 1980లో ఇరాక్తో యుద్ధం తర్వాత ఇరాన్పై జరిగిన అతిపెద్ద దాడిగా భావిస్తున్నారు. ఇరాన్ అణు కార్యక్రమాల
దూకుడుతో మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ టెహ్రాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులు జరిపింది. టెహ్రాన్ పరిసర ప్రాంతాలపై వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో ఇరాన్ పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్స్ చీఫ్ హుస్సేన్ సలామీ, రెవల్యూషనరీ గార్డ్స్ క్షిపణి కార్యక్రమాల చీఫ్ జనరల్ అమీర్ అలీ హజీబ్ జాదే, సైనిక దళాల చీఫ్ జనరల్ మొహమ్మద్ బఘేరీతో పాటు ఇంకా కొందరు మిలిటరీ ఉన్నతాధికారులు, పలువురు శాస్త్రవేత్తలు మృతి చెందారు. ఈ విషయాన్ని ఇరాన్ అధికార న్యూస్ ఏజెన్సీ IRNA ధృవీకరించింది. ఇరాన్ న్యూక్లియర్ సైంటిస్ట్ డాక్టర్ ఫెరయుద్దీన్ అబ్బాసీ, ఆయన భార్య, పిల్లలు షహీద్ షెఫ్టీ విశ్వవిద్యాలయంలో న్యూక్లియర్ ఇంజనీరింగ్ ఫ్యాకల్టీ డీన్ డాక్టర్ అబ్దుల్ హమీద్ మినవ్ చౌహర్, అదే కళాశాల అధ్యాపకుడు అహ్మద్ రజా జుల్ఫాఘరీ కూడా మృతి చెందినట్లు సమాచారం. అగ్రశ్రేణి మిలిటరీ ఉన్నతాధికారులు, పలువురు అణు శాస్త్రవేత్తలు మృతి చెందడం ఇరాన్కు గట్టి దెబ్బగా భావిస్తున్నారు. ఇరాన్ కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత టెహ్రాన్పై ఇజ్రాయెల్ తొలుత దాడులు చేసింది. ఆ తర్వాత ఈ ఉదయం రెండో దశ దాడులు కూడా చేసినట్లు స్థానిక మీడియా కథనాలు వెలువడించాయి. ఇరాన్లోని 100 టార్గెట్లపై 200 యుద్ధ విమానాలతో దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఇరాన్ అణుకేంద్రం, సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేసినట్లు పేర్కొంది. నతాంజ్ ప్రాంతంలోని అణుకేంద్రం వద్ద పలుమార్లు పేలుళ్లు సంభవించినట్లు తెలుస్తోంది. ఆ ప్రాంతంలో భారీగా పొగ కమ్ముకుంది. ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో మధ్యప్రాచ్యంలోని పలు దేశాలు ముందస్తు చర్యలు చేపట్టాయి. ఇరాన్, ఇరాక్, జోర్డాన్లు తమ గగనతలాన్ని మూసివేశాయి. ఇరాక్ తమ దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో విమానాల రాకపోకలను నిలిపివేసింది. ఇరాన్ అణు లక్ష్యాలను దెబ్బతీసేందుకు ఆపరేషన్ రైజింగ్ లయన్ను ప్రారంభించినట్లు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో సందేశం విడుదల చేశారు. తమ మనుగడకు సవాల్గా మారిన ఇరాన్ ముప్పును తిప్పికొట్టేందుకే సైనిక చర్య చేపట్టినట్లు చెప్పారు. ముప్పు పూర్తిగా తొలగించేంత వరకు ఈ ఆపరేషన్ కొనసాగుతుందన్నారు. ఇటీవలి కాలంలో ఇరాన్ పెద్ద మొత్తంలో శుద్ధి చేసిన యురేనియంను ఉత్పత్తి చేసిందని, దాంతో 9 అణుబాంబులు తయారు చేయొచ్చని నెతన్యాహు వెల్లడించారు. ఇరాన్ను ఇప్పుడు ఆపకపోతే అణువాయుధాలను తయారు చేస్తుందన్నారు. అది ఇజ్రాయెల్కు పెను ప్రమాదంగా పరిణమిస్తుందని, నాజీ హోలోకాస్ట్ నుంచి తాము పాఠాలు నేర్చుకున్నామని నెతన్యాహు తెలిపారు. అందుకే ఇరాన్ బెదిరింపులకు ప్రతిచర్య చేపట్టినట్లు చెప్పారు. నంతాజ్లోని అణుశుద్ధి కేంద్రం, అణ్వాయుధాల అభివృద్ధి కోసం పనిచేస్తున్న శాస్త్రవేత్తలను లక్ష్యంగా దాడులు చేసినట్లు చెప్పారు. టెహ్రాన్ బాలిస్టిక్ క్షిపణి కేంద్రాన్ని ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ ప్రధాని చెప్పారు. గతంలో ఇరాన్, దాని మిత్రదేశాలు కలిసి తమపై దాడికి విఫలయత్నం చేశాయని, ఇప్పుడు మరో కొత్త ప్లాన్ సిద్ధం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. తమ పోరాటం ఇరాన్ నియంతృత్వ పాలనపైనే గాని ప్రజలపై కాదని నెతన్యాహు స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ దాడులపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ తీవ్రంగా స్పందించారు. తమ దేశంపై జరిపిన దాడులకు ప్రతీకార చర్య తీవ్రంగా ఉంటుందని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు ఇరాన్ సుప్రీం లీడర్ ఓ ప్రకటన జారీ చేసినట్లు టెహ్రాన్ అధికార న్యూస్ ఏజెన్సీ IRNA వెల్లడించింది. ఇజ్రాయెల్ జరిపిన దాడిలో మిలిటరీ ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలు చనిపోయినట్లు ధృవీకరించింది. ఎప్పుడూ లేని విధంగా నివాస ప్రాంతాలపై దాడి చేయడం ద్వారా ఇజ్రాయెల్ తమ దుష్టబుద్ధిని చాటుకుందని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మండిపడ్డారు. ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్లోని నతాంజ్ అణుశుద్ధి కేంద్రం ధ్వంసమైంది. ఈ విషయాన్ని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ IAEA ధృవీకరించింది. IAEA చీఫ్ గ్రోసీ ఎక్స్లో ఈ మేరకు ఓ పోస్ట్ పెట్టారు. మధ్యప్రాచ్యంలోని పరిణామాలపై IAEA తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు చెప్పారు. ఇరాన్లోని పరిస్థితులను జాగ్రత్తగా గమనిస్తున్నట్లు ఆయన తెలిపారు. రేడియేషన్ లీకేజ్ స్థాయిపై సమాచారం కోసం ఇరాన్ అధికారులను సంప్రదిస్తున్నట్లు చెప్పారు. ఇరాన్లోని తమ పరిశీలకులతో కూడా సంప్రదింపులు చేస్తున్నట్లు IAEA చీఫ్ గ్రోసీ తెలిపారు. ఇరాన్ తమ అణు కార్యక్రమాలపై వాషింగ్టన్తో ఒప్పందం చేసుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కోరారు. లేకుంటే ఇజ్రాయెల్ దాడులు మరింత దారుణంగా ఉండే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు జరిపిన తర్వాత ట్రంప్ తొలిసారి బహిరంగంగా స్పందించారు. ఇరాన్ సామ్రాజ్యాన్ని కాపాడుకోవడంతో పాటు సర్వనాశనం కావడానికి ముందే అణు ఒప్పందం చేసుకోవాలన్నారు. ఇంకా ఆలస్యం చేయకుండా, మరిన్ని మరణాలు, మరింత విధ్వంసం జరగకుండా అణు ఒప్పందం చేసుకోవాలని ఇరాన్కు ట్రంప్ సూచించారు. ఇప్పటికే ప్రణాళిక చేయబడిన ఇజ్రాయెల్ తదుపరి దాడులు మరింత దారుణంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు.
అర్హులైన విద్యార్థులందరికీ తల్లికి వందనం నిధులు అందజేస్తామని విద్యాశాఖ మంత్రి లోకేష్ అన్నారు. 2 రోజుల్లో తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేస్తామన్నారు. ఇంకా అర్హులైన వారు ఉండి నిధులు జమ కాకపోతే వెంటనే వాట్సాప్ ద్వారా సంప్రదించాలని మంత్రి లోకేష్ కోరారు. పాఠశాలలు పునః ప్రారంభించిన రోజే విద్యార్థులందరికీ పాఠ్యపుస్తకాలతో సహా స్కూల్ కిట్ అందించామని లోకేష్ వెల్లడించారు. మధ్యాహ్న భోజనంలోకి సన్నబియ్యం అందిస్తున్నామని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని లోకేష్ తెలిపారు. సోమవారం నాటికి ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ పూర్తవుతుందని లోకేష్ వెల్లడించారు. ఈ తల్లికి వందనం ద్వారా మా అంచనా 8,745 కోట్ల రూపాయలు తల్లిదండ్రుల అకౌంట్లో డిపాజిట్ చేస్తాం జరిగింది. మేము కూడా దీంట్లో భాగంగా ఫస్ట్ స్టాండర్డు అదేవిధంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్లో పిల్లలు చేరిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రుల అకౌంట్లో కూడా నిధులు మేము జమ చేస్తాం. అర్హులు ఎంతమంది ఉన్నా ఇచ్చేదానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఒకవేళ మీకు ఈ నిధులు ఇంకా మీ అకౌంట్లో జమ కాకపోతే అంటే ఇంకా ప్రక్రియ జరుగుతుంది. ఈరోజు రేపెల్లుండి కూడా డబ్బులు పడితే అకౌంట్లో నెక్స్ట్ వీక్ నుంచి అంటే మండే నుంచి వాళ్ళ అకౌంట్లో నిధులు జమ కాకపోతే జూన్ 26 వరకు సమయం ఇస్తున్నాం. మన మిత్ర ద్వారా అంటే వాట్సాప్ ద్వారా కానివ్వండి లేదంటే GSWSకి వెళ్ళి ఏకంగా ఏమైనా మా దగ్గర ఉన్న డేటాలో పొరపాట్లు ఏమైనా ఉంటే తెలియజేస్తే సరిదిద్దుకుని అర్హులుగా గుర్తించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. తల్లికి వందనం నిధులపై వైసీపీ అసత్య ప్రచారం చేస్తోందని మంత్రి లోకేష్ మండిపడ్డారు. పాఠశాలల నిర్వహణ కోసం ఇచ్చిన 2,000 రూపాయలు తన ఖాతాలో వేసుకున్నట్లు చేసిన ఆరోపణలు నిరూపించకుంటే న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేష్ హెచ్చరించారు. ఉన్న పార్టీ నాపైన తీవ్రమైన ఆరోపణ చేసింది. వాళ్ళు అధికారికంగా ట్వీట్ పెట్టారు. వాళ్ళకి నేను 24 గంటలు సమయం ఇస్తున్నా. 2,000 రూపాయలు నా బ్యాంక్ అకౌంట్కి వచ్చింది, నా జోబులోకి వచ్చిందని వాళ్ళు అంటున్నారు కనుక నిరూపించండి, లేదంటే ఆ స్టేట్మెంట్ విత్డ్రా చేయండి. ఈ రెండు చేయకపోతే చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. లీగల్గా నేను దీనిపైన ముందరికి వెళ్ళాలని నిర్ణయించుకుంటాం జరిగింది. టు ద ఫుల్లెస్ట్ ఎక్స్టెంట్ ఆఫ్ ద లా ఐ విల్ టేక్ యాక్షన్ అగైన్స్ దెమ్. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ పరిధిలోని 1,450 ఎకరాల్లో మౌలిక వసతుల కల్పనకు 1,052 కోట్లతో టెండర్ పిలవడానికి CRDA అథారిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సీడ్ యాక్సిస్ రోడ్ను నేషనల్ హైవే 16కు కలిపేందుకు టెండర్లు పిలవాలని నిర్ణయించారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉండవల్లి నివాసంలో CRDA అథారిటీ 49వ సమావేశం జరిగింది. గ్రీన్ అండ్ బ్లూ సిటీ నిర్మాణంపై నిపుణులతో మాట్లాడామని మంత్రి నారాయణ వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ పర్యటనలో రివర్ బండ్ సాలిడ్ వేస్ట్ ప్లాంట్లు ఎలా ఉన్నాయనే దాన్ని అధ్యయనం చేశామన్నారు. యూపీ అధికారులు ఏపీకి వచ్చి సాలిడ్ వేస్ట్ ప్లాంట్లపై అధ్యయనం చేయనున్నారని నారాయణ తెలిపారు. అమరావతి క్యాపిటల్ సిటీలో 1,450 ఎకరాల్లో ఐకానిక్ టవర్స్ గానీ, అసెంబ్లీ గానీ, హైకోర్టు గానీ, ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి భవనాలు కావచ్చు, అధికారులకు భవనాలు కావచ్చు, బంగళాలు కావచ్చు కడుతున్నాము. ఆ ఏరియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి రోడ్డు, డ్రైన్స్, సివరేజ్ ప్లాంట్లు, సివరేజ్ ట్రీట్మెంటు, ఎలక్ట్రికల్ ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక 1,052 కోట్లతో టెండర్ పిలవటానికి సెట్ చేశారు. సీడ్ యాక్సిస్ రోడ్ ఏదైతే ఉందో అది నేషనల్ హైవే కలపాలని మాస్టర్ ప్లాన్ లో ఉంది. ఆ నేషనల్ హైవే కలిపేటప్పుడు అంతకుముందు డిజైన్ ఏంటంటే నేషనల్ హైవేకి ముందు ఒక 1/2 కిలోమీటర్లో ఈ ఫ్లైఓవర్ పోయి అక్కడ దిగితే అక్కడి నుంచి మళ్ళా ఫ్లైఓవర్ ఎక్కెత్తుకుంది. అలా కాకుండా ముఖ్యమంత్రి గారు ఏదైతే E5ని నేషనల్ హైవే కలుపుతున్నారో అది డైరెక్ట్ గా నేషనల్ హైవే లెవెల్లో కలిపేట్టుగా చేయమన్నారు. దానికి 642 కోట్లతో టెండర్ కి అలౌ చేయడం జరిగింది. ఈ విధంగా ఈ రోజు ఈ రెండింటి మీద ఈ రోజు 49వ CRDA అథారిటీ మీటింగ్ లో ముఖ్యమంత్రి గారు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ప్రపంచంలో ఇది టాప్ 10 సిటీస్ లో టాప్ 5 ఒకటి కావాలన్నారు. అందులో కూడా ప్రత్యేకంగా గ్రీన్ అండ్ బ్లూ ఉంటే పెట్టమన్నారు. దాని మీద ఈరోజు దాని ఎక్స్పర్ట్స్ కొందరితో దాని డీటెయిల్గా యాక్చువల్గా డిస్కస్ చేయడం జరిగింది. బాపట్ల జిల్లా చీరాల సిల్క్ చీరకు అరుదైన అవార్డుతో పాటు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఒకే జిల్లా ఒకే ఉత్పత్తి ODOP 2024 కింద చీరాల కుప్పడం చీరలు ఎంపికయ్యాయి. ఈ నెల 18న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డును బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి అందుకోనున్నారు.